హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక క్యూట్ ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చాం. అదేంటంటే మా పాప ఇంట్లో చేసే లొల్లి తట్టుకోలేక న్యూ టాయ్స్ ఫ్లిప్కార్ట్లో సెర్చ్ చేస్తుంటే ఈ క్యాండీ హౌస్ ప్లే టెంట్ అయితే కనిపించింది. అంతే ఆర్డర్ చేసేసాను. ఇది జస్ట్ 349 రూపీస్కే వచ్చింది. అన్బాక్స్ చేసి అసలు లోపల ఏమున్నాయో చూసేద్దాం. ఫస్ట్ 2 సెట్స్ ఆఫ్ రాడ్స్ అయితే బయటకు వచ్చాయి. కొన్ని చిన్నగా ఉన్నాయి, కొన్ని పొడుగ్గా అయితే ఉన్నాయి. ఇవైతే ప్లాస్టిక్ రాడ్స్. ఈ రాడ్స్తోనే మనం టెంట్ సెటప్ చేయాలి. నెక్స్ట్ టెంట్ అయితే ఉంది, పింక్ కలర్. ఇది ఇంకా పైప్స్ కనెక్ట్ చేయడానికి కనెక్టర్స్ అండ్ యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారు. ఇంకంతే, ఏం లేవు. ఈ టెంట్ కలర్ అయితే చాలా బాగుంది అండ్ చాలా లైట్ వెయిట్గా కూడా ఉంది. ఫ్యాబ్రిక్ కొంచెం పల్చగా ఉన్నప్పటికీ స్ట్రాంగ్ అయితే అనిపిస్తుంది. నో ఇష్యూస్. రాడ్స్ అండ్ కనెక్టర్స్ అయితే ప్లాస్టిక్ ఇచ్చారు. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఈ ప్రైస్కి ఓకే అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అసెంబ్లింగ్ అయితే చేసేద్దాం. ముందుగా కనెక్టర్స్ని అయితే ఒక్కొక్క రాడ్కి కనెక్ట్ చేయాలి. ఇది సింపుల్ ప్రాసెసే. అన్ని హట్ షేప్లో వచ్చేలా వీడియోలో చూపిస్తున్నట్లయితే కనెక్ట్ చేయడమే, చాలా సింపుల్. టెంట్ ఫ్రేమ్ అయితే పూర్తిగా సెట్ చేసేసాం. జస్ట్ 5 minutesలో అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ టెంట్ని ఇలా జస్ట్ పైనుంచి తొడగడం అనమాట. దట్స్ ఇట్, మన క్యాండీ హౌస్ ఇస్ రెడీ. మా మిస్సెస్ అయితే పడుతుందో లేదో చిన్న ట్రయల్ రన్ అయితే వేస్తుంది. కొంచెం కష్టమే, బట్ ట్రై చేస్తుంది. ఇది పెద్దవాళ్ళకైతే కాదు, చిన్నపిల్లలకే కదా, వాళ్ళైతే ఈజీగా పట్టేస్తారు. ఇప్పుడు మా ఖుషి నిద్రలేసేసరికి అయితే మేము కొన్ని టాయ్స్ లోపల పెట్టి సర్ప్రైజ్ చేసాం. మీరే చూడండి. ఒక 2 minutes అయితే కొంచెం ఆలోచించింది. ఇంకా తర్వాత చూసుకోండి ఈ టెంట్ హౌస్ అయితే ఎలా ఆడుతుందో. మా ఖుషి అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఇది చాలా చీప్ కాస్ట్లో జస్ట్ 349 రూపీస్కే ఇంత క్యూట్ హౌస్ ప్లే రావడం అయితే సూపర్. సెట్టింగ్ చాలా ఈజీ, కేవలం 5 minutesలో రెడీ అయిపోతుంది. మా ఖుషికి అయితే సూపర్గా నచ్చింది. ఈ ప్లే హౌస్తో సరదాగా అయితే ఆడుకుంటుంది. ఇది లైట్ వెయిట్గా ఉండడంతో ఇంట్లో ఎక్కడికంటే అక్కడికి తానే జరుపుకుంటూ లోపలికి బయటికి రివర్స్లో పడేసి ఇంకా ఇష్టం వచ్చినట్టు ఎలా అంటే అలా రచ్చ చేస్తుంది. చూడండి, తనకైతే నచ్చింది, మాకు అది చాలు. మా ఒపీనియన్ ఏంటంటే రాడ్స్ సన్నగా ఉండి ప్లాస్టిక్ కావడంతో మేబీ లాంగ్ రన్ ఉండకపోవచ్చు. ఇంకా కొంచెం స్ట్రాంగ్గా ఉంటే బాగుండి అనిపించింది మాకు. ఎనీహౌ, ఇది చిన్నపిల్లలకైతే ఒక మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లే హౌస్. చిన్నపిల్లలకి ఇంట్లో ఆడుకునేందుకు ఒక బెస్ట్ ఐటమ్. అంతేనండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం.